ఫ్యాక్టరీ యాజమాన్యం గాని అధికారులు కానీ నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ పరిధిలో జరిగిన ఘటనపై సీఎం ఆరా తీశారు. ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా వాటి మెయింటెనెన్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రెడ్ జోన్లలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ వాడితే ప్రమాదాలు తగ్గుతాయన్న సీఎం తాము యజమానుల తరపు ఉండమని స్పష్టం చేశారు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే సరిగా మేనేజ్ చేయకుండా, కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జెల్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 119 ఇన్సిడెంట్ జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు. ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు, కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేము. ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ. నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్టులకి, మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్లోకి రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తే టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటాం. స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి. ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందుకు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి, వర్క్షాపులు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలో ముందుకు పోతాం. యజమాని సైడ్ లేం మేము, కానీ ఆంటర్ప్రెన్యూర్ నాడు కావాలి. వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం. రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? జీరో పావర్టీ చేయాలంటే సంబడి హ్యాస్ టు క్రియేట్ వెల్త్. వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం. ఇవి చేయకుండా, సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి, ఇది నా ఐడియాలజీ, మీరు కూడా ఫాలో కండి అంటే కుదరదు.